ఇక తెలంగాణ పేపర్కి వస్తే మోడీ రాహుల్ మధ్యలో అదాని, అటు పక్కన అంబానీ కూడా ఉంటాడు. ఈయన రూపాయి ఎక్కువ ఇస్తే ఈయన మధ్యలోకి వస్తాడు, ఆయన రూపాయి ఎక్కువ ఇస్తే ఆయన మధ్యలోకి వస్తాడు. అంత పాట కాంట్రాక్ట్ పాట వాడినట్టు అట్లా. ఇక తెలంగాణ కేంద్రంగా క్విడ్ ప్రోకో, జాతీయ పార్టీలు ఒక్కటైపోయాయా? అదానీ అంబానీ గోడెక్కి కూర్చున్నారా? మొన్నటి వరకు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. పై విమర్శలు, లోన ఒప్పందాలు. కాంగ్రెస్ పై మోడీ ఆరోపణలతో దేశమంతటా చర్చ. అదానీపై గతంలో రాహుల్ తీవ్ర ఆరోపణలు. దావోస్ లో అదానీతో రేవంత్ రెడ్డి భేటీ. రాహుల్ సూచనతోటే అదానికి తెలంగాణలో అదానికి రెడ్ కార్పెట్. నిన్న మనం ఏమన్నాం? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గెలిచిండో, కేసీఆర్ ఉన్నప్పుడు అదాని ఇటు రాలే, కేసీఆర్ ఉన్నప్పుడు ఇటు అమిత్ షా కొడుకు ఇటు రాలే. రేవంత్ రెడ్డి గెలవంగానే వారం రోజులకే అదాని ఇక్కడ స్టేషన్. ఇప్పుడు ఇక్కడ సంపద అంతా లూటి చేస్తాడు అదాని. అన్నిటి మీద వాడికే అధికారం. ఇప్పుడు అన్ని మొత్తం సర్వం నువ్వు ఏ వ్యాపారం తీసుకున్నా వాడి చేతిలోకి పోతుంది. వాడు నిర్ణయించిందే రేటుగా, వాడు నిర్ణయించిందే రేటు. మన పైసలను ఇక వేరే వేరే రూపాయలు దోస్తా అంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది అదాని కాదు. మన లోకల్ పారిశ్రామికవేత్తలు ఎందుకు ఎదగద్దు? మన లోకల్ పారిశ్రామికవేత్తలు ఎందుకు ఎదగద్దు? దేశవ్యాప్తంగా వాళ్ళు ఎందుకు చేయొద్దు? ఇంకోటి ఏంటంటే వ్యాపారం మొత్తం ఒక ఇద్దరు చేతుల్లో నడుస్తుంది, అదాని అంబానీ. ఇక కొత్తని అక్కడ రాణిస్తలేరు, ఎందుకంటే కొత్త పార్టీలు లేవు కాబట్టి. ఏది అదాని, అది మోడీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేకుండా మార్చి వీళ్ళే ఇస్తాను కాబట్టి ఇటు మోదీ వచ్చినా అదాని అంబానీ, అటు రాహుల్ గాంధీ వచ్చినా అదాని అంబానీ. కాబట్టి వీళ్ళ మధ్య, ఇద్దరి మధ్య, ఈ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక లోపాయకార ఒప్పందంతో కిడ్ ప్రోప్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు అని ఒక వార్తని ఇక్కడ తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. రాహుల్ సూచనతోటే కదా మరి అదానికి రేవంత్ రెడ్డికి పరిచయం ఎక్కడిది? రాహుల్ గాంధీ గడిచిన పరిచయం ఏది? నువ్వా ధరిని నీ ధరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టు ఇదే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నువ్వు అదాన్ని కలిపి ఇద్దరు కలిసి దోసుకోర్రా రాష్ట్రాన్ని. నేను ఉన్నా కదా ఇక్కడ, నేను గెలితే దోసుకోర్రి, నేను గెలవకపోతే మళ్ళీ మోడీ ఎట్లయినా ఉంటాడు, మోడీకి ఎట్లయినా అదాని దగ్గరే, కాబట్టి అట్లయినా దోసుకోవచ్చు బిడ్డ, దోసుకోర్రి అని చెప్పింది అన్నట్టు. ఇక సింగరేణిని కూడా తాకట్టు పెట్టబోతాను. ఆఖరికి ఇక సింగరేణి తాకట్టు పెట్టిందంటే మన బొగ్గు మన చేతులు ఉండదు. ఇక మన బొగ్గు మన చేతులు ఉండదు, మన సంపద మన చేతులు ఉండదు. కార్మికులు, సింగరేణి కార్మికులు, మీ ఓట్లను అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరున్నారు తెలుసా? గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. బీఆర్ఎస్ నుండి పెద్దపల్లి నుండి ఎవరున్నారు? కొప్పుల ఈశ్వర్ అన్న ఉన్నారు. మీ ఓట్లు కనుక సింగరేణి కార్మికులు మీరు కాంగ్రెస్కి ఎత్తే ఈ కాంగ్రెసు చెరపడతారు. ఈ కాంగ్రెసు సింగరేణి చెరపట్టిందంటే అదాని పరమవుతుంది. అదాని పరమైందంటే ఇక మీరు ఇప్పుడు ఒకవేళ 8 గంటలో 6 గంటలో 2 గంటలు చేసిన అనుకో, చచ్చకుండా 12 గంటలు చేయాల్సిందే. మీకున్న బెనిఫిట్స్ అన్నీ ఎగిరిపోతాయి. అవి బాగా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు దావతులు అవి ఇవి అన్ని మంచిగా ఇచ్చిండు. మీకు దసరా బోనస్లు అని రూపాయి ఇస్తే 2 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవి బాగా గుర్తుపెట్టుకోండి. సింగరేణి అనేది మీకు ఒక మంచి కల్పతరువు లాంటిది. సింగరేణి కార్మికులకు మీరు ఎంత బిండుకుంటే అంత, కామధేను అంటారు కదా, పైసలే పైసలు పైసలే పైసలు. అది మన రాష్ట్రం చేతులు ఉన్నన్ని రోజులే మీ చేతుల పైసలు. ఈ సింగరేణి పోయి అదాని చేతుల్లో, రాహుల్ గాంధీ చేతుల్లో, మోడీ చేతుల్లో పడ్డదంటే మీరు కూలి అయిపోతారు. ఇక మీకు బోనసులు గీనసులు లొట్టపీసు ఏది ఉండదు. ఇక మీరు అప్పుడు బానిసలతో సమానం. నల్లజాతి ప్రజలను తీసుకొచ్చి అమెరికాలో ఎట్లా పని చేయించిందో గట్ల పని చేపిస్తారు మీతోటి. జాగ్రత్త, మోసపోకుర్రి. ఓటుని ప్రాంతం కోసం వేసుకోర్రి, సింగరేణి కోసం వేసుకోర్రి, సింగరేణి కోసం వేసుకోర్రి మీ ఓటును.